హరే కృష్ణ. మొత్తానికి కార్తీక మాసం లాస్ట్ మండే వచ్చేసింది. సో ఆ రోజు నాకు ఇంకా ఎగ్జామ్ పడింది. ఇంక మార్నింగ్ మళ్ళీ టైం ఉండదని నేను నైట్ని ఇల్లంతా క్లీన్ చేసేసా. ఇంకా మార్నింగ్ 3:40కి లేచి ఇంట్లో దీపం పెట్టుకున్నాం. సో ఇంట్లో డైలీ పూజ చేసుకున్నాక కార్తీక పురాణం భగవద్గీత చదువుతున్నాను. నాకు ఇంతవరకు తెలియదు విష్ణుమూర్తి దశావతారాలకు రీజన్ ఏంటి, అసలు ఎందుకు అవతారాలు ఎత్తారు. కానీ ఈ పురాణం చదివాక నాకు చాలా తెలుసుకున్నాను. ఇంతవరకు నాకు అసలు ఏమీ తెలీదు, కానీ దీనివల్ల అయితే నేను చాలా తెలుసుకున్నాను. పూర్వము మహాభక్తుడైన అంబరీషుడనే రాజు ద్వాదశ పారాయణ ఎప్పుడు చేస్తూ ఉండేవారు. ఒకసారి ఏమైందంటే ఆయన ఏకాదశి నాడు ఉపవాసించి మిగిలి ద్వాదశి నాడు పారాయణం చేస్తుండగా దుర్వర్ష మహర్షి, మీకు తెలిసే ఉంటుంది కదా, ఆయన వచ్చి ఆతిథ్యాన్ని కోరారంట. అప్పుడు అంబరీషుడు, స్వామి, ద్వాదశి పారాయణ యొక్క ఫలితం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు తొందరగా నది స్నానం ఆచరించి త్వరగా వచ్చేయండి అని చెప్పారు. కానీ ఎంత ఎదురు చూసినా ఆయన రాలేదంట. ఇంతలోకి ఏంటి, ద్వాదశి గడియలేమో అయిపోతున్నాయి. ఇంకా చాలాసేపు చూశాక చేసేదేం లేక, అంటే పారాయణ వ్రతం అనేది ఇంకా ఫలితం పోతుంది కదా, సో ఆయన చేసేదేం లేక మంచినీరు అనేది తాగారంటే. ఇంతలోకి దుర్వర్ష మహర్షి కోపంతో వచ్చి నన్ను అతిథిగా పిలిచి నువ్వు నన్ను అవమానిస్తావా, నువ్వు బ్రాహ్మణుడివైనా విష్ణు భక్తుడివైనా అని చాలా మాటలు అనేసి అతన్ని శపిస్తాడంట. ఏమని, నీవు ఇంక వచ్చే జన్మల్లోని చేపవుగా, తాబేలువు, వరాహుడివి, వికృత రూపుడివి, మరుగుజ్జువని కొన్ని మాటలని 10 జన్మలుగా ఇలాగా అవతరించాలని శపిస్తారంట. తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం చేశారో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరే కృష్ణ.